నమస్తే, వెల్కమ్ టు నేటి. నేను మీ పవన్. రాష్ట్రంలో కాదు యావత్ దేశంలో నీతి నిజాయితీగా పనిచేస్తున్న ఆఫీసర్లను, ఉద్యోగులను అవినీతి అధికారులుగా తయారు చేస్తున్న రాజకీయ నాయకులు. ఏంటి నమ్మట్లేదా? అవును, నీతి నిజాయితీతో పనిచేస్తే వాళ్ళకు ఉండేది ట్రాన్స్ఫర్లు, సస్పెండ్లు, ఇవి కాక అటాచ్లు. ఇలా చేస్తే వారి జీవితాలు, ప్రమోషన్లు ఉండవు, ఇంక్రిమెంట్లు ఉండవు, భారీగా జీతాలు, అంటే ఉద్యోగస్తులు నష్టపోతారు. రాజకీయ నాయకుల వలలో చిక్కుకొని ఎంతోమంది ఉద్యోగులు విలవిలలాడుతున్నారు. వారి జీవితానికి రాజకీయ నాయకులు శాపంగా మారిపోయారు. రాజకీయ నాయకుడు చెప్పిందే ఉద్యోగస్తులు చేయాలి, ఏ స్థాయి అధికారి అయినా సరే, లేకపోతే ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఉండవు వాళ్ళకు. అధికారి అనేటోడు స్వతంత్రంగా పనిచేద్దామన్నా కానీ ఆ స్వేచ్ఛ రాష్ట్రంలో, ఈ దేశంలో లేదు, దొరకట్లేదు వాళ్లకు. రాజకీయం కింద ఉద్యోగులు నలిగిపోతున్న ఘటన ఎక్కడో ఒక చోట ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం. దానికి ఎగ్జాంపులే హైదరాబాద్లో అక్రమంగా నిర్మించుకున్న బిల్డింగ్లు. వాటికి అధికారి పర్మిషన్ ఇవ్వట్లేరు. అధికారులు ఎవరు, పర్మిషన్ ఎవరు? రాజకీయ నాయకులు అండదండలతోటి, బిల్డర్లు వాళ్ళ ప్రోద్బలంతో అధికారుల అంచనాలను తుంగలో దొక్కేస్తూ, వాళ్ళ నీతి నియమాలను తూట్లు పొడుస్తూ ఇష్టానుసారంగా బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. తర్వాత జరిగితే ప్రమాదానికి కారణం అధికారులను ఎత్తి చూపుతారు. కానీ దీన్ని వెనకాల ఉన్నది అసలైన రాజకీయ నాయకుడే, స్థానికంగా ఉండే ఎమ్మెల్యే, స్థానికంగా ఉండే కార్పొరేటరే. వాళ్ళు చేసే తదంగానికి అధికారులు బలి అవుతున్నారు. వీళ్ళిద్దరి మధ్య జరిగే వాళ్ళ ఆ భవనంలో నివసించే సామాన్యుడు చనిపోతున్నాడు, ప్రాణాలు విడుస్తున్నాడు. ఈరోజు మన నేటి జాతిలో ఒక అద్భుతమైన అవినీతి అధికారులుగా మారుతున్న ఉద్యోగులకు బదలాయింపు, బెదిరింపు రాజకీయ నాయకుల నుంచి వస్తుంది. ఇక చూడండి, ఇక ఉద్యోగులను తోలుబొమ్మలను చేస్తుంది రాజకీయ నాయకులే ఖచ్చితంగా నీతి నిజాయితీగా పనిచేస్తారు. మాట వినకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు, అప్పుడు కూడా అయినకపోతే వాళ్ళకు అటాచ్మెంట్ చేస్తారు. ప్రమోషన్లు ఉండవు, ఇంక్రిమెంట్ ఉండవు, జీతాల నుంచి భారీగా కోత ఉంటుంది. ఏం చేస్తారు ఉద్యోగులు? చెప్పింది సచ్చినట్టుగా చేయాలి కదా. లీడర్ లిటిగేషన్, ఎంప్లాయీ కరప్షన్, ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళ గురించి చెప్పాలంటే 1-2 కాదు రాజకీయ నాయకులు చేసేది చాలా. వాళ్ళు ఈ రాష్ట్రం కాదు యావత్ దేశం మొత్తం సర్వనాశనం పడడానికి అవినీతి ఉద్యోగులు కాదు, వాళ్ళని అలా తయారు చేస్తున్న రాజకీయ నాయకులు. ఆ రాజకీయ నాయకులను బంధులో పెట్టేస్తే, అలాంటి ముండా కొడుకులను చంపేస్తే ఒక పని అయిపోద్ది. ముఖ్యంగా మన తెలంగాణలో, హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలిపోతున్నాయి. దానికి పర్మిషన్ ఇచ్చేది ఎవడు? ఏ ఒక్క అధికారుడు పనిచేయ అంటే ఆ విధంగా పర్మిషన్ ఇవ్వడు. నిబంధనలు తొంగలు తొక్కేసి రేపు ఏదైనా జరిగితే అది తన మీద వస్తుందని అధికారి అనేటోడు నీతి నిజాయితీగా అంటే పర్మిషన్ ఇవ్వడు. రాజకీయ నాయకుల ప్రోద్బలంతో బిల్డర్లు ఇష్టానుసారంగా బిల్డింగ్లు కట్టుకుంటారు అనమాట. లీడర్ లిటిగేషన్, ఎంప్లాయీ కరప్షన్, అవినీతి సూత్రధారులు నాయకులు ఉద్యోగులను అడ్డం పెట్టుకొని నాటకాలు. వీళ్ళు చేస్తున్న నాటకాలు అంత ఇంత కాదు. వెనకాల మన బుర్రకథ విన్నా కదా. ఇప్పుడు రాజకీయ నాయకుల కథలు ఉద్యోగస్తులు వింటున్నారు. ఏది చేసినా కానీ వాళ్ళకు ట్రాన్స్ఫర్లు. ఇలా రాజకీయ నాయకుల చేతిలో బందీలైపోయిన ఉద్యోగులు వాళ్ళ దాడికి తట్టుకోలేక అవినీతి ఉద్యోగులుగా మారుతున్న నీతి నిజాయితీ పరుల నాయకులు. ఇంకేం చెప్తాం వాళ్ళ గురించి? భయపెట్టి అక్రమ పనులు చేయించుకోవడం అలవాటు చేసుకున్నారు. ఉద్యోగులు నిజాయితీగా ఉండనివ్వలేదు. ఉద్యోగులు లంచాలకు మరిగిలా చేసింది నాయకులే ఖచ్చితంగా. ఎవడో ఒకడు ఉంటాడు అవినీతి మరిగిన, కానీ నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళని కూడా ఇలా లంచగొండులుగా మార్చేది రాజకీయ నాయకులే, ఈ ముండా కొడుకులే. ఈ పనికి మానవులను చంపి పడేయాలి, అప్పుడు కానీ ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడదు. సేవ చేస్తామని ప్రజాసేవ పేరుతో రాజకీయాల్లోకి వస్తారు. వచ్చి చేసేది ఈ పనికి మాల పనులు, రౌడీజాలు, గుండాయిజాలు, దోపిడీలు, భయపడ్డాలు. ఈ రాజకీయ నాయకులు ముండా కొడుకులను ఖచ్చితంగా ఎవడో ఒకడు మార్చాలి. ఇప్పుడు జంజడ్ వచ్చింది కదా, ఈ నాయకులు ఖచ్చితంగా చర్మగీతం పడాల్సిందే. నీతి నిజాయితీగా పనిచేసుకున్న నాయకులు నెల జీతకాలను కూడా బెదిరిస్తే వాళ్ళు ఎలా పనిచేస్తారు? కనీసం ఉద్యోగస్తులకు స్వతంత్రంగా పనిచేసే హక్కు లేకుండా చేస్తున్నారు రాజకీయ నాయకులు. నెల వాటాలు పంపాలని ఆదేశాలు జారీ చేసిందే నాయకులు. ఆయన లంచగొండిగా మార్చిందే కాకుండా వాళ్ళు తీసుకున్న దాంట్లో నెల వాటాలు పంపాలి, లేకపోతే తెలిసిందే కదా ట్రాన్స్ఫర్లు. నాయకుల ఒత్తిడి తట్టుకోలేక, మామూలు ముట్టు చెప్పలేక సతమతమైన ఉద్యోగులు ఉన్నారు. అవినీతికి దూరంగా ఉంటే దూరపు ప్రాంతాలకు పంపించారు. ఎక్కడన్నా జరిగేది ఇదే. ఉద్యోగులను లంచావతారులుగా నాయకులే తయారు చేశారు. లంచాలు అలవాటు చేయించారు. అవినీతి ముద్ర వేసి అవసరాలు తీర్చుకుంటున్నారు.
చేతుల్లో అధికారం ఉందని ఉద్యోగులను తోలు బొమ్మలు చేశారు పాపం. వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళు పెట్టిందే వేదం, వాళ్ళు గీసిందే గీత. ఉద్యోగస్తులు కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకుంటే ఆయనకు పని చేసుకునే స్వాతంత్రం కూడా లేదు. ఆయన రాజకీయ నాయుడు కూర్చోమంటే అధికారి నాయుడు కూర్చోవాలి, నిలబడమంటే నిల్చోవాలి, నెల నెల మామూలు పంపించాలి. ముఖ్యంగా పట్టణాలు, హైదరాబాద్ లాంటి నగరాలు ఇలాంటి దాడులు ఎక్కువ చేస్తుంటారు అధికారుల మీద. కార్పొరేటర్ అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ అయినా సరే, మంత్రి అయినా సరే, ఏ పనికి మాలిన లీడర్ అయినా సరే, ఇదే ముందు అధికారులనే తోలుబొమ్మలు. వాళ్ళు ఆడిస్తారు, వీళ్ళు ఆడతారు అంతే. లేకపోతే ఎక్కడో తెలియని ప్రాంతంలో ట్రాన్స్ఫర్ చేస్తారు, అటాచ్ చేస్తారు. చేతుల్లో అధికారం ఉందని ఉద్యోగులను తోలుబొమ్మలు చేశారు. నాయకులు పైకి శుద్ధపూసం వచ్చేట్టు చెప్పడం నేర్చుకున్నారు. ప్రజల ముందు నాయకులే అమాయకులుగా నటిస్తూ మోసం చేస్తున్నారు. నెపమంతా ఉద్యోగుల మీద తోసేసి చేతులు దులుపుకోవడం అలవాటు చేసుకున్నారు. అంత చేసుకున్న రాజకీయ ముండా కొడుకులకి ఈ చిన్న చిన్న తప్పులు జరిగితే దులుపుకోలేరా? వాళ్ళ ముఖం మీద ఉమ్మేస్తే కానీ పట్టించుకోరు రాజకీయ నాయకులు. వాళ్ళ ముఖం మీద గాడించి ఉమ్మేసినా కానీ మనం తుడుచుకొని పోయే రకాలు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలు ఉన్న నాయకులు సిగ్గుసరం లేకుండా బతుకుతున్నారు. ప్రజలు అంటారు, అన్నీ ఈ చేతితో విని ఈ చేతితో వినిపోదాం. అలవాటైన నాయకులే ప్రజెంట్ సొసైటీలో చాలా మంది అవుతున్నారు. వాళ్ళని తిట్టినా కొట్టినా ఇష్టం వచ్చిన బూతు మాటలు తిట్టినా కానీ సిగ్గుసరం లేకుండా ఇలా దులుపుకొని వెళ్ళిపోయే నాయకులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. అధికారి అనే వాడిని భయపడతారు, అధికారి తిట్టుకుంటారు, ఒక్క విషయంలో రివర్స్ అవుతారు. కుటుంబ సభ్యులను కూడా లాగుతాడు అధికారి, తిడతాడు, కోపంతో ఏం చేస్తాం? లోపల ఉన్న ఎమోషన్ ఒక్కసారిగా ఆపుకోలేడు, ఒక్కసారి బయటకు వచ్చేస్తే ఏదో ఒక రూపంలో తిడతాడు. అందుకని రాజకీయ నాయకులు పెద్దగా వాళ్ళు చేసే లంగా పని ముందు ఈయన తిట్టే మాటలు ఎంత? మనం చేసే రౌడీజానికి, లంగా పనులకు, పనికిమాల పనులకు ఈ ఉద్యోగి తిట్టే మాటలు ఎంత అని ఇలా దులుపుకొని వెళ్ళిపోతాడు రాజకీయ నాయకుడు. రాజకీయం అంటేనే ఒక బోధ, సిగ్గుసరం లేని జీవితం రాజకీయ నాయకులే. నీతి నిజాయితీగా పనిచేసే ఎక్కడో ఒక చోటు ఉంటారు. భద్రాచలంలోని ఒక మాజీ ఎమ్మెల్యే పొందెం వీరయ్య లాంటి నాయకుడు, అలాంటి నాయకులు కావాలి మనకు. 3-4 సార్లు ఎమ్మెల్యే అయినా కానీ ఇప్పటికీ అలా సామాన్యమైన జీవితం గడుపుతున్నారు. అలాంటి నాయకులు కావాలి రాష్ట్రానికి, దేశానికి. ఇప్పుడున్న నాయకులు అందరి పనికిమాలిన వాళ్ళే, అందరు రౌడీ ముండా కొడుకులే, లంగా పని చేసేటోళ్ళే. నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళని పని చేయండి అబ్బా. మీరు ఎలాగో పనికిమాలని పని చేస్తారు. మీరు రాజకీయాల్లోకి వచ్చిందే ప్రజలు పట్టగొట్టడానికి, వాళ్ళ సొమ్మును దోచుకొని తినడానికి. మీ పని మీరు చేస్తున్నారు, అధికారులను కూడా నిజాయితీగా పనిచేయించాలి కదా. ఉద్యోగులను భయం గుప్పిట్లో బందీలను చేసి ఆడిస్తున్నారు. అధికారులను ఆనకొండలుగా మార్చింది నాయకులే. అధికారుల చేత తప్పుడు పనులు చేయించిందే నాయకులు. ఇంకా ఎన్నెన్నో అనుభవిస్తారు ఉద్యోగులు. రాజకీయ నాయకులు చేసేదే తప్పు పనులు. ప్రజలకు తెలియదు అది. ఈ పొలిటీషియన్స్ ఎలాంటి పనులు చేస్తారో వాడు చేయడమే కాకుండా ఈ అధికారుల చేత కూడా ఇలాంటి పనులు చేయిస్తున్నాడు. ఎవరు దీనికి జవాబుదారితనం ఎవరు వహిస్తారు? ఇలా ఇద్దరి మధ్య జరిగే ఫైటింగ్లో సామాన్యుడే కదా పోయేది. అటు రాజకీయ నాయకుడు బాగానే ఉంటాడు, ఆ ముండా కొడుకు. ఇటు అవినీతి పరుడుగా తయారైన ఉద్యోగి కూడా బాగానే ఉంటాడు, లంచాలు తీసుకుంటూ. వీళ్ళ మధ్యలో సచ్చేది సామాన్యుడు మాత్రమే. మరి వీళ్ళ గోసలు వాళ్ళకి తెలియమంటే, ఒక పైన ఉన్నవాడు, అధికారం ఉన్నవాడు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చాడంటే అధికారి ఫాలో అవ్వాలి. ఆ అధికారి చెప్పిందే సామాన్యుడు చేయాలి. మరి అధికారం ఉన్నవాడికి అధికారం ఇచ్చేది మన సామాన్యుడే. ఇది చూడండి, ఇక మొత్తం చైన్ సర్కిల్ అనమాట. అధికారం ఉన్నవాడు అధికారులు నడిపిస్తున్నాడు, అధికారి చెప్పింది సామాన్యుడు చేయాలి. మన సామాన్యుడు ఆ అధికారం ఉన్నవాడిని నిలబెట్టాలి. చూసారు, ఎవరికి తెలియకుండా జరుగుతుంది. కానీ సామాన్యుడిని భయపెట్టేది మాత్రం సరైన చట్టాలు, భయపడితే శిక్షించాలని అలాంటి చట్టాలు తీసుకురావాలి. మామూలు మాటలకు అలవాటు చేసి ఆడించేది నాయకులు. అధికారులు ఉన్నప్పుడు బెదిరించి ప్రతిపక్షంలో లాలించేది నాయకులు. ఉద్యోగులను బలి పశువులను చేసేది నాయకులు. వ్యవస్థ నిండా ముంచుతూ ఉద్యోగుల సమాజానికి అవినీతి ముద్ర వేసేదే నాయకులు. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. ఉద్యోగుల పనిలో వేలు పెట్టకుండా ఉండాలి. అవినీతి రహిత సమాజం నాయకుల నుంచి మొదలు కావాలి. ఉద్యోగుల చేత అక్రమాలు చేయించకుండా నాయకులు ప్రజా సేవ చేయాలి. ఇది జరిగే పని. ఇది రాజకీయాలు వచ్చేది ఆ ముండా కొడుకులు దోచుకోవడానికి, చంపి తినడానికి. వాళ్ళు నీతి నిజాయితీగా పనిచేస్తారు, రాజకీయాలకు ఎందుకుంటారు, ప్రజాసేవ చేస్తారు. ప్రజాసేవ ముసుగులో రాజకీయాల్లోకి వచ్చి తూచి అన్నా కానీ పడుచుకొని రాజకీయం చేస్తారు.
రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. అలా పొందేం వీరయ్య లాంటి నాయకుడు ఉంటేనే మార్పు అనేది వస్తుంది. ఎప్పుడున్న పనికిమాల కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సిగ్గు శరం లేకుండా రాజకీయ ముసుగు వేసుకున్నారు, ప్రజాసేవ అనే ముసుగు. ఇది ఇప్పట్లో అయితే జరగదు. ఇది అవినీతి రహిత సమాజం నాయకుల నుంచి మొదలు కావాలి. అవసరమైతే వాళ్ళు మెడలు తెంచుకోమని తెంచుకుంటారు రాజకీయ నాయకులు, కానీ నీతి నిజాయితీగా పని చేయమంటారు వాళ్ళు. నీతి నిజాయితీగా పనిచేస్తే రాజకీయాల్లో రావడం ఎందుకు? ఏదైనా పని చేసుకోవచ్చు కదా. రాజకీయాల్లోకి వచ్చింది అవినీతి చేయడానికి, రాష్ట్రాన్ని భ్రష్టపట్టించడానికి, దోచుకొని తినడానికి, సామాన్యుల పీకు తినడానికి, వాళ్ళ రక్త మాంసాలు మెడలో వేసుకొని తిరగడానికి రాజకీయాల్లోకి వచ్చేది. ఉద్యోగుల చేత అక్రమాలు చేయించుకుంటే నాయకులు ప్రజాసేవ చేయాలి. ప్రజాసేవ అనే మాట పక్కన పెడితే ముఖ్యంగా రాజకీయ నాయకులు, ఒక నాయకుడు ఉంటే చాలు, ప్రజలకు మంచి చేయకపోయినా పర్లేదు, ఆయన పని ఆయన చేసుకుంటే చాలు. కానీ ఆడొచ్చేది అందరి పని చెడగొట్టాను కదా. ఇక్కడ సామాన్యుడిని చెడగొడితే అక్కడ దేశ స్థాయిలో చెడిపోద్ది. ఈ రాజకీయ నాయకులు, పొలిటీషియన్స్ రాజకీయంలోకి వచ్చేది రాష్ట్రాన్ని, దేశాన్ని, యావత్ సమాజాన్ని నాశనం చేసేందుకు రాజకీయాల్లోకి వస్తుంటారు. ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి వెళ్తాంటే రాణిస్తారా? రానివ్వరు. ఆల్రెడీ అలవాటు పడ్డ జీవితాలు వాళ్ళకి ఆ పదవి లేకపోతే ప్రాణం పోయినట్టే. అలాంటి అవినీతి రాజకీయ నాయకులను, వాళ్ళ చేతుల్లో బందీ అయిన అవినీతి అధికారులను ఖచ్చితంగా ఏదో ఒక మార్పు జరగాలంటే ఏదో ఒక విచిత్రమైన సంఘటన జరగాలి. పట్టణంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలిపోతున్నాయి. అతి తక్కువ జాగాలను ఇష్టం వచ్చినట్టు బిల్డింగ్లు కట్టేస్తున్నారు, 6 అంతస్తులు 7 అంతస్తులు. కానీ అధికారులు దానికి G+1 అంటే ఒక ఫ్లోర్కే పర్మిషన్ ఇస్తారు. కానీ అధికారులు